హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ ఫర్ యూ ఛానల్. టుడే మా ఇంటికి మా బ్రదర్ వచ్చారనమాట, తనకు పని ఉందని చెప్పి చీరాల. సో తనతో పాటు మా బాబు ఇంటి దగ్గర ఉండటం వల్ల వెళ్దాం మనం కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మంగళగిరి అంటేను. సో మేము కూడా వెంటనే స్టార్ట్ అయిపోయాం వాడితోటి బైక్ మీద. సో ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత బైక్ మీద చీరాల నుంచి విజయవాడకి ట్రావెలింగ్ అనమాట. అంటే విజయవాడ అంటే అమ్మ వాళ్ళది మంగళగిరి కాబట్టి సో మంగళగిరి వరకు బైక్ మీద ట్రావెల్ అనమాట. సో ఫస్ట్లో నేను మర్చిపోయాను యూట్యూబ్కి ఇలాగా చేద్దామని చెప్పి, బట్ కానీ పొన్నూరు దగ్గర నుంచి నేను వీడియో తీయడం అనేది జరిగిందనమాట. సో అక్కడి నుంచి మీకు అప్డేట్ ఇస్తున్నాను అనమాట. సో వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల అంటే ఆల్మోస్ట్ మేము 1 అలా అయిందనమాట, ఆఫ్టర్నూన్ టైం. సో ఆ టైంలో కూడా ఇప్పుడు కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కదండి. సో ఎండ బాగానే ఉన్నా కానీ కొంచెం చల్లటి గాలి వస్తుందన్నమాట. సో ఇక్కడంతా కూడా పొలాలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా స్వీట్ కార్న్ అనమాట. సో చాలా వరకు మధ్యలో కొన్ని హౌసెస్ అలా వచ్చినా కూడా స్వీట్ కార్న్ పొలాలు అనేది చాలా ఉన్నాయన్నమాట. సో ఆ గాలి అనేది చల్లగా తగులుతూ ఉందన్నమాట. సో బండి మీద వెళ్తున్నా కూడా చల్లటి గాలిని ఆస్వాదించాం. కానీ ఎండ మాత్రం అదిరిపోతుంది. సో మే నెల రాకుండానే సమ్మరు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయిందనమాట మాకు. సో నేను స్కార్ఫ్ కట్టుకోలేదు, మా వాడు క్యాప్ పెట్టుకోలేదు, అయినా కానీ గాలి అయితే చల్లగా ఉందన్నమాట మాకు. సో కొన్ని సంవత్సరాలు మీకు కూడా బైక్ రైడింగ్ అంటే ఇష్టమేనండి? సో మీకు కూడా బైక్ రైడ్ అంటే ఇష్టమైతే లైక్ చేయండి. సో ఇలా వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. డ్రైవ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వెనకాలకు వచ్చిన వాళ్ళకి మాత్రం హాయిగా ఉంటుంది. సో మీరు కూడా ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని చేశారా? సో చూడండి, మళ్ళీ కొద్ది దూరం వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ స్వీట్ కార్న్ పొలాలు వస్తున్నాయి కదా. సో చిన్న చిన్న కంకులు వచ్చినాయండి, బాగున్నాయి. సో ఆగి తీయడానికి అనేది కుదరలేదు, హైవే మీద కదా. సో ఇక్కడ మధ్యలో మేము దాహం అవుతుందని చెప్పేసి కోకోనట్ వాటర్ కానీ లేకపోతే వాటర్ కోసం ఆపమని చెప్పగానే తమ్ముడు సో చెరుకు రసం తాగుదామని చెప్పని అన్నాడు. సో వెంటనే బండి ఆపేసేసి ఇంకా చెరుకు రసం కోసమని ఆగామన్నమాట. సో ఇక్కడ లేడీ ఉన్నారండి చెరుకు రసంని ప్రిపేర్ చేయడానికి మిషన్ దగ్గర. సో తను చాలా ఫాస్ట్గా కూడా చేశారనమాట. సో చల్లగా చెరుకు రసం తాగాం మేము. సో మీకు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఇలా కూడా తీసుకోండి, ఎందుకంటే అంటే వీళ్ళు చిన్న వ్యాపారులు ఉంటారు కదండి, ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో సమ్మర్లో ఇలా చెరుకు రసం కానీ కోకోనట్ వాటర్ తాగటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో మళ్ళీ వెంటనే మేము స్టార్ట్ అయిపోయామండి. సో మా వాడు మాత్రం చాలా ఫాస్ట్గా రైడ్ చేస్తున్నారు. సో నారా కొడూరు వచ్చేసామండి అప్పుడే. ఇక్కడ మొన్న శివరాత్రి జరిగింది కదా, సో ఆ ప్రభ ఉందనమాట. సో చాలా హైట్లో ఉంది, చాలా బాగుంది అనమాట. సో వెంటనే మళ్ళీ ఫాస్ట్గా రైడ్ చేసేసుకుంటూ వస్తున్నాడండి. ఇదిగోండి ఇంకొక ప్రభ ఉంది చూడండి ఇక్కడ కూడా. సో చాలా హైట్లో ఉందన్నమాట ఇది. సో ఇక్కడ సెంటర్లో పెట్టున్నాయండి ఇవన్నీ కూడా ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ రోడ్డు మీద వచ్చేటప్పటికి ఇవి ఆవులు వస్తున్నాయి అనమాట. చాలా ట్రాఫిక్, చాలా దూరం ఆగిపోయిందనమాట. ఇంకా నేను ఆ టైంలో ఫోన్ కూడా ఆపరేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, సో మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. పక్క నుంచి మేము సైకిల్ తీసుకొని సో ఇటువైపు టెడ్డీబేర్ బొమ్మలు అండ్ నెక్స్ట్ స్కార్ఫ్స్ కానివ్వండి, క్యాప్స్, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, క్యాప్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ షాప్స్ అనమాట. సో మనం దగ్గర ఆల్మోస్ట్ గుంటూరుకి రీచ్ అయిపోతున్నాం. సో గుంటూరు దగ్గరలో మనకి ఫ్రూట్ షాప్స్ అనేది లైన్గా పెట్టేసి ఉంటాయి అనమాట. అంటే ఆ ఫ్లైఓవర్ ఒకటి వస్తుందన్నమాట, ఆ ఫ్లైఓవర్ వరకు పెట్టుంటాయి అనమాట. సో ఫ్లైఓవర్ క్రాస్ అయ్యాం మనం. సో ఇటు స్ట్రైట్ వెళ్ళామనుకోండి గుంటూరు ఊర్లోకి వెళ్ళిపోతాం, బట్ మనం విజయవాడ రూట్ వెళ్ళాలి కదండి, అందుకని ఫ్లైఓవర్కి ఎక్కేసేస్తాం అనమాట. అంటే ఫ్లైఓవర్కి ఇటు సైడ్ అనమాట. సో కింద నుంచి మనం బైపాస్ వైపు నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. సో చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. సో ఆల్మోస్ట్ మేము 1.5 అవర్ కల్లా మేము చీరాల నుంచి 2 అవర్స్లో 1.5 అవర్లోనే మేము రీచ్ అయిపోయామండి మంగళగిరికి. సో మీరు కూడా బైక్ మీద మీరు ఎంత ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. చాలామంది ట్రావెల్ చేస్తుంటారు. సో ఆఫ్టర్నూన్ కదండి, ఎండ అదిరేస్తుంది, కానీ గాలి మాత్రం చల్లగానే ఉంది. సో చూస్తున్నారు కదా. సో ఈ మధ్యలో కూడా చాలా ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ పెద్దకాకానికి దగ్గరలోకి వస్తున్నాం మనం. సో ఇక్కడ పెద్దకాకానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి శివాలయం టెంపుల్ ఉంటుంది, బట్ మేము ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తున్నాం కాబట్టి అది మనకి కింద ఉంటుందన్నమాట. సో అది సరిగా కనిపించదు.
కానీ నేను ఇలాగ బైక్ మీద వచ్చేటప్పుడు కానీ బస్సులో వచ్చేటప్పుడు కానీ ఇక్కడ పెద్దకాకని దగ్గర టెంపుల్ అవి ఎక్కడ ఉంది వచ్చేసాం ఆ దగ్గరికి అన్నట్టుగా వెతుకుతుంటాం అనమాట. సో దగ్గరికి వచ్చేస్తున్నామండి మనం. అండ్ ఇంకొకటి కూడా ఉందండి, ఇక్కడ ఇది క్యాన్సర్ హాస్పిటల్ అనమాట. అండ్ నెక్స్ట్ కాకానీలో మనం శివాలయం టెంపుల్ దాటిన తర్వాత ఇంకొకటి వస్తుందండి టెంపుల్. అది దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. టెంపుల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటాను. అండ్ ఇది కల్వరి టెంపుల్ అండి, క్రిస్టియన్స్ చేస్తుంటారు కదా ప్రార్థనలు, అది. సో ఈ ట్రాక్ వచ్చేటప్పటికి గుంటూరు మంగళగిరి ట్రాక్ అనమాట. సో హైదరాబాద్ గుంటూరు ట్రాక్. సో మీకు చెప్పాను కదా దశావతార టెంపుల్ అని, ఇదేనమాట. సో చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నా. అందులో ఆఫ్టర్నూన్ అయిపోయింది కానీ క్లోజ్ చేస్తుంది. సో ఇది మొన్న శివరాత్రికి పెట్టారంటండి అది శివాలయంది. అండ్ నెక్స్ట్ ఇదొకటి బుద్ధుడి టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళాం కూడా అవి ప్రతిష్ట రోజున మేము. చాలా ఎక్సలెంట్గా ఉంది లోపల. సో ఇక్కడ నుంచి అన్నీ కూడా చాలా గ్రీనరీగా ఉందన్నమాట. ఇంత ఎండలో కూడా చల్లటి గాలి వస్తుందండి మాకు. చాలా ఆస్వాదిస్తూ వెళ్ళామన్నమాట బండి మీద కూడా. చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఈరోజు ట్రావెలింగ్ అనేది మాకు. సో ఆఫ్టర్నూన్ మీరు కూడా ఇట్లాగే ట్రావెల్ చేస్తుంటారా? సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు టోల్ గేట్ అనమాట. చిన్నకాకాని ఎన్ఆర్ఐ దగ్గర వస్తుంది కదా టోల్ గేట్, టోల్ ప్లాజా, అది వచ్చేసింది. సో ఇక్కడ చాలా బిగ్ రోడ్ అనమాట, చాలా వెడల్పుగా ఉంటుంది. సో మెనీ వెహికల్స్ చక్కగా వెళ్ళడానికి వీలుగా ఉండేటట్లుగా. సో చూడండి ఎలా కనిపిస్తుందో మీకు అంతా కూడా వ్యూ. దగ్గరికి ఆల్మోస్ట్ మంగళగిరికి దగ్గరికి వచ్చేసి అనమాట చిన్నకాకాని. నెక్స్ట్ ఎన్ఆర్ఐ వస్తుంది. ఎన్ఆర్ఐ కూడా మనం ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తాం కాబట్టి ఎన్ఆర్ఐ కూడా మనం అటువైపు వెళ్ళమన్నమాట. మంగళగిరి ఊళ్ళోకి వెళ్తే కనుక మనకు కనిపిస్తుంది, బట్ మేము బైపాస్ వైపు నుంచి కదా. సో మంగళగిరి కొండ కనిపిస్తుంది చూడండి, దగ్గరికి వచ్చేస్తున్నాం. సో అలా దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 6 years నుంచి ఇది వర్క్ జరుగుతుందండి, ఇది బిల్డింగ్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఫినిషింగ్కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇది సో పవన్ కళ్యాణ్ది పార్టీ కార్యాలయం అండి అది. యా చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ. అది చూడటానికి కూడా మనం దగ్గరికి రీచ్ అయిపోతున్నాం. సో ఇది రత్నాల చెరువు అంటారు, మంగళగిరి స్టార్టింగ్ అనమాట. ఇక్కడ కూడా ఇటువైపు లోపలికి వెళ్తే ఇది కూడా మంగళగిరి ఊళ్ళోకి వెళ్తుంది. ఇది రత్నాల చెరువు అంటారు. ఇటు వచ్చేటప్పటికి ఇది టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్. ఎప్పటి నుంచో ఉంది, బాగా ఫేమస్ ఇక్కడ కూడా. చిన్న టెంపుల్ అయినా కూడా కనకదుర్గమ్మ అమ్మవారు అండి. నెక్స్ట్ ఇదిగోండి తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చేసింది, మంగళగిరి అనమాట. సో ఇటు ఫ్లైఓవర్ కింద అటు సైడ్ దారి ఉంటుంది. ఇది లోపలికి వెళ్తే మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోతాం. సో బైపాస్ బస్ స్టాండ్ అటువైపు వెళ్ళిపోతాం ఆ టెంపుల్స్కి. ఇది బైపాస్ విజయవాడ రూట్ అనమాట. సో స్ట్రైట్ వెళ్ళిపోతే మనం విజయవాడ వెళ్ళిపోతాం. బట్ మేము విజయవాడ కాదు కదా, మంగళగిరి లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ దగ్గరికి వచ్చేస్తాం. ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ క్రాస్ తిరుగుతామన్నమాట. ఇటు మనం ఈస్ట్ వైపు వెళ్తే ఆత్మకూరు అంటారు, ఇటు లోపలికి వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్ వెళ్తే మంగళగిరి అనమాట. సో వచ్చేసాం, ఈ క్రాస్ టర్న్ తీసుకుంటాం. ఈ స్ట్రైట్ వెళ్ళారనుకోండి విజయవాడ. సో విజయవాడ కాదు కదా, మనం మంగళగిరి లోపలికి కాబట్టి వచ్చేసాం. సో ఇది విజయ కాలేజ్ అండి, సో ఇంటర్మీడియట్ వాళ్ళది. సో ఇక్కడ దగ్గరికి వచ్చేసాం కదా. ఇప్పుడు చూడండి అసలు ఇంతకుముందు అయితే ఇవేం లేవండి షాప్స్. ఇప్పుడైతే ఎన్ని షాప్స్ పడినాయో, అన్నీ ఇక్కడ ఉన్నాయి, జ్యువెలరీ షాప్స్తో సహా వచ్చేసినాయి అన్నీ కూడా. ఇది లేదు అంటానికి లేదనమాట. సో మెనీ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా. మంగళగిరి అంత డెవలప్ అయిపోయిందండి ఇప్పుడు. సో అమ్మవాళ్ళ బజార్కి వచ్చేసేసాం. సో ఇంకా ఫ్యూ సెకండ్స్లో ఇంటి ముందు ఆగిపోతున్నాం. సో వచ్చేసాం దగ్గరికి. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. రీచ్ అయిపోయాం హౌస్కి.